ఇవన్నీ చాలా మంచి ఇంట్రెస్టింగ్ ఉంటాయి, మంచిగా ఉంటాయి. ఇంకా ఇవి చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. స్టాప్ వర్డ్స్, లెమటైజేషన్, స్టెమ్మింగ్ ఇదంతా. ఓకేనా? ఇంకా చాలామంది మన వీడియోస్ చూస్తున్నా సబ్స్క్రైబ్ చేస్తలే. 1Kకి దగ్గర ఉన్నాం. సో డూ సబ్స్క్రైబ్. ఏం లేదు, ఫౌండేషన్ ఆఫ్ టెస్ట్ ప్రీ ప్రాసెసింగ్ చేయాలంటే కొన్ని స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ ఎన్ఎల్పి పైప్ లైన్స్ చూసుకున్నా మెనీ ఎన్ఎల్పి పైప్ లైన్స్ ఏం చేస్తాయంటే కొన్ని ఫస్ట్ స్టెప్స్ చేస్తాయి. ఆ స్టెప్స్ అయినాక టెక్స్ట్ ప్రీ ప్రాసెసింగ్ అనేది జరుగుతుంది అన్నమాట. సో బిఫోర్ వీ ఇక్కడ చదువుతుంది చూడండి. బిఫోర్ వీ కెన్ అనలైజ్ సింటాక్స్ ద రా టెక్స్ట్ నీడ్స్ టు బి క్లీన్. సో ఏం చేయాలా? ఆ టెక్స్ట్ అనలైజ్, ఆ సింటాక్స్ అనలైజ్ చేయాలంటే ఫస్ట్ ఆ రా టెక్స్ట్ అనేది క్లీనప్ చేయాలి. ఇక్కడ కొన్ని సమ్ ఆఫ్ ద ఫస్ట్ స్టెప్స్ ఇన్ మెనీ ఎన్ఎల్పి పైప్. కొన్ని ఫస్ట్ ఏం స్టెప్స్ అయితే ఫస్ట్ స్టాప్ వర్డ్స్ అనేది ఏంటంటే, స్టాప్ వర్డ్స్ అనేది కామన్ వర్డ్స్ ఇన్ లాంగ్వేజ్ దట్ ఆర్ ఆఫ్టర్ ఫిల్టర్ అవుట్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ ద ప్రాసెసింగ్ న్యాచురల్ లాంగ్వేజ్ డాటా వర్డ్స్. లైక్ ఇప్పుడు స్టాప్ వర్డ్స్ అంటే ఇప్పుడు డా, ఈసు, ఏ, అండ్, ఇన్ను, ఆర్ ఇవన్నీ స్టాప్ వర్డ్స్ లెక్క అంటున్నాను అనమాట. వీటిని స్టాప్ వర్డ్స్ అంటే వీటిని రిమూవ్ చేసేస్తాం. స్టాప్ వర్డ్స్ అంటే ఇవన్నీ ఎందుకు రిమూవ్ చేస్తాం అంటే ఇవన్నీ దీనికి చాలా అంటే మీనింగ్ ఉండదు. డాక్ కానీ, ఈస్ కానీ, అండ్ ఇవన్నీ స్టాప్ వర్డ్స్ లెక్క అనమాట. దీనికి అంత మీనింగ్ ఉండవు. సో దీన్ని స్టాప్ వర్డ్స్ అని ఇవన్నీ స్టాప్ వర్డ్స్ అంటారని చెప్పినా కదా, దాని, ఈస్ని, యాండ్ అని. సో ఇవన్నీ స్టాప్ వర్డ్స్, వీటిని స్టాప్ వర్డ్స్ అంటారు. ఈ యాక్చువల్ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ ముందు తీసేస్తారు. ఎందుకు యాక్చువల్లీ దీన్ని తీయడం బెస్ట్ మనకి. ఎందుకంటే డైమెన్షనాలిటీ ఆఫ్ డాటాని రెడ్యూస్ చేస్తుంది ఇది స్టాప్ వర్డ్స్ తీయడం వల్ల. దీనివల్ల మోడల్ ఏం చేస్తుంది, ఇంపార్టెంట్ వర్డ్స్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తుంది. ఈ అవసరం లేని అన్నీ వెళ్ళిపోతాయి కాబట్టి ఇంపార్టెంట్ వర్డ్స్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తుంది మోడల్. ఎగ్జాంపుల్ చూడండి, ద క్యాట్ సాట్ ఆన్ ద ప్యాట్ అండ్ లుక్డ్ ఎట్ ద మౌస్. ఇది చూడు, డా ఇన్నిసార్లు వచ్చింది, ఆన్ డా ఇట్లా వచ్చినాయి, అండ్, ఎట్, డా ఇన్ని వచ్చినాయి. ఇవన్నీ స్టాప్ వర్డ్స్ కిందకే వస్తాయి. సో ఇవన్నీ రిమూవ్ చేసినాక ఇప్పుడు మోడల్ ఏం ఫోకస్ చేస్తుంది, మీ డైరెక్ట్ ఆఫ్టర్ స్టాప్ వర్డ్స్ రిమూవ్ ఏమొస్తుంది, స్టాప్ వర్డ్స్ అని తీసేసిన క్యాట్ సాట్ మ్యాట్ లుక్డ్ మౌస్. క్యాట్ సైడ్ పైన మ్యాట్ పైన కూర్చొని మౌస్ని చూసింది. సో ఈ స్టాప్ వర్డ్స్ అన్నీ దీనివల్ల ఏమైపోతుంది, డైమెన్షన్ ఆఫ్ డాటా అనేది చాలా ఎక్కువ. ఇప్పుడు రిమూవ్ చేసినాక చాలా తక్కువ అయిపోయింది. ఇప్పుడు మోడల్ ఈ మెయిన్ వర్డ్స్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తుంది. అట్లా అనమాట. స్టాప్ వర్డ్స్ రిమూవ్ చేస్తాం, స్టాప్ వర్డ్స్ని తీసేస్తాం బేసిక్గా. కానీ దీనికి ఒక కాషన్ ఉంది. ఏంటంటే ప్రతిసారి స్టాప్ వర్డ్స్ తీయడం ఇట్స్ నాట్ ఏ గుడ్ ఐడియా అనమాట. ఎందుకంటే లైక్ ఇప్పుడు మిషన్ ట్రాన్స్లేషన్ టాస్క్లో ఇప్పుడు కొన్ని స్టాప్ వర్డ్స్ ఇప్పుడు నాట్ యూజ్ చేసినాకో ఈజ్ నాట్ ఏ గుడ్ బాయ్. ఇప్పుడు నాట్ యూజ్ చేసిన ఇప్పుడు నువ్వు అక్కడ నుంచి నాట్ స్టాప్ వర్డ్ అనేది తీసేసినాకో ఈజ్ ఏ గుడ్ బాయ్ లాగా అయిపోతుంది. సో కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి అన్నమాట. అట్లా ఇక ప్రతిసారి స్టాప్ వర్డ్స్ చేయడమే గుడ్ ఐడియా కాదు, ఈ పర్టికులర్ మిషన్ ట్రాన్స్లేషన్ టాస్క్స్లో. ఓకేనా? అది నెక్స్ట్ వచ్చేసి కరెక్టింగ్ వర్డ్స్ అంటే స్పెల్లింగ్స్ కరెక్షన్. ఇప్పుడు నాలాంటి స్పెల్లింగ్ లాగా ఏం చేస్తాడు, LANGUAG అని ఏదో పెట్టేస్తాడు. లాంగ్వేజ్ స్పెల్లింగ్ నాకు రాదు, LEN ఏదో పెట్టేసరికి అదంటే ఆటో కరెక్ట్ అయిపోయి గూగుల్లో లాంగ్వేజ్ మీనింగ్ ఏదో వచ్చేస్తుంది. అది ఎట్లా జరుగుతుందంటే బ్యాక్ ఎండ్లో కరెక్టింగ్ వర్డ్స్ అదంటే అది సిస్టము వర్డ్స్ని కరెక్ట్ చేసుకుంటుంది. అదే అనమాట కరెక్టింగ్ వర్డ్స్ అంటే అదే. ద ప్రాసెస్ ఆఫ్ ఐడెంటిఫైయింగ్ అండ్ కరెక్టింగ్ టైపోగ్రఫికల్ ఆర్ స్పెల్లింగ్ ఎర్రర్స్ ఇన్ ద టెక్స్ట్. సో నేను టైప్ చేసేటప్పుడు ఏమైనా ఎర్రర్స్ వస్తే, తప్పుగా స్పెల్లింగ్ టైప్ చేస్తే, తెలంగాణ స్పెల్లింగ్ నాకు రాదు, TLNGNA అని పెట్టిన TLE కొట్టేసిన తెలంగాణ కొట్టేసినాకనే అది టైపోగ్రఫిక్ ఎర్రర్, లేకపోతే స్పెల్లింగ్ తప్పు కొట్టినా అది అర్థం చేసుకుంటుంది. ఇది తప్పు కొట్టేడు, అది డిక్షనరీలో వెతికి కరెక్ట్ మనకు కావాల్సిన ఆన్సర్ ఇస్తుంది. ఇది మిస్స్పెల్డ్ వర్డ్స్ కెన్ బి ట్రీటెడ్ యాజ్ ఏ కంప్లీట్లీ డిఫరెంట్ వర్డ్స్ బై ద మోడల్. సో నేను ఇప్పుడు ఒక తప్పు కొట్టినా ఆ మోడల్ అర్థం చేసుకుంటుంది చాలా డిఫరెంట్ వర్డ్. సో దీనివల్ల ఏమైపోతుంది, మనకు ప్రూఫ్ పర్ఫార్మెన్స్ ఇచ్చేది. ఇప్పుడు ఎందుకంటే LNGA ఇది లాంగ్వేజ్ అండ్ ఇది లాంగ్వేజ్ LANGUAG. ఇది రెండింటికి సపరేట్ టోకెన్స్ ఉంటాయి అన్నమాట. నువ్వు దీనికి మీనింగ్ అడిగినావు అనుకో, దీనికి సపరేట్ టోకెన్స్ ఉంటాయి, దీనికి సపరేట్ టోకెన్స్ ఉంటాయి. దీనివల్ల మనకు ప్రూఫ్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది మోడల్. సో ఎట్లా పనిచేస్తుందంటే ఒక కామన్ అప్రోచ్ ఫాలో అవుతుంది. దాన్ని ఎడిట్ డిస్టెన్స్ అంటారు. ఎడిట్ డిస్టెన్స్ ఎట్లా పనిచేస్తుందంటే ద మినిమం నెంబర్ ఆఫ్ ఎడిట్స్ అంటే లైక్ ఇన్సర్షన్, డిలీషన్, సబ్మిషన్ రిక్వైర్డ్ టు చేంజ్ వన్ వర్డ్ టు అనదర్. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే
ఇప్పుడు అలో కొట్టిన HELO అని కొట్టిన, దాన్ని ఏమైంది, దాన్ని ఇంకొక ఎల్ యాడ్ చేసి అలోలకే చేస్తుంది. సో ఇన్సర్షన్ అనేది చేసింది, ఇంకొక ఎల్ని యాడ్ చేసింది. ఇన్సర్షన్ ఒక ఎల్ యాడ్ చేస్తే అలో అని కరెక్ట్ మీనింగ్ వచ్చింది. సో దీన్ని మినిమం డిస్టెన్స్ అంటారు. అర్థమైంది కదా, ఏం లేదు, దాన్ని డిస్టెన్స్ అంటారు. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు HELO కొట్టిన, యాక్చువల్ అలో స్పెల్లింగ్ HELLO. సో ఇంకొక ఎల్ని యాడ్ చేస్తుంది. సో ఇంకొక దీని డిస్టెన్స్ ఎంత 1 వచ్చింది. సో ఇట్లా సిస్టమ్ అనేది ఫైండ్ చేస్తుంది దాని క్యాండిడేట్స్ వర్డ్ ఫ్రమ్ ద డిక్షనరీ నుంచి దాని సిమిలర్ వర్డ్స్ని ఫైండ్ చేసి స్మాల్ ఎడిట్ డిస్టెన్స్, దేనికైతే స్మాల్ ఎడిట్ డిస్టెన్స్ ఉంటుందో, ఇప్పుడు అలోకి స్మాల్ ఎడిట్ ఇంకొక యాడ్ చేస్తే అలో అవుతుంది. దీనికి స్మాల్ ఎడిట్ డిస్టెన్స్ ఉంది కాబట్టి విచ్ ఐ స్పెల్డ్ అలోకి డిక్షనరీకి దీనికి స్మాల్ ఎడిట్ డిస్టెన్స్ ఉంది కాబట్టి ఏం చేస్తుంది, ఆ వర్డ్ని పిక్ చేస్తుంది అలో నుంచి మోస్ట్ ప్రాబిలిటీ ప్రకారంగా. ఇక ఫ్రీక్వెన్సీ ఇన్ ద లాంగ్వేజ్ అట్లా జరుగుతుంది అన్నమాట. బ్యాక్ ఎండ్లో అంత జరుగుతుంది. డిక్షనరీకి పోయి నువ్వు ఏం తప్పు కొట్టినావు, దేనికైతే తక్కువ డిస్టెన్స్ ఉంటుంది ఎడిట్ డిస్టెన్స్, దాన్ని తీసుకొచ్చి పెట్టేస్తుంది, అది అర్థం చేసుకుంటుంది ఎక్కువ. ఇక స్టెమ్మింగ్ అండ్ లెమిటైజేషన్, ఈ రెండు ఒకటే దానికి పనిచేస్తాయి. ఒక వర్డ్ని రెడ్యూస్ చేయడానికి టు దే రూట్ ఫామ్కి రెడ్యూస్, ఒక వర్డ్ని దాని రూట్ ఫామ్కి రెడ్యూస్ చేయడానికే పనిచేస్తాయి. రెండింటికి సేమ్, రెండు ఒక దానికోసం రెండు లైక్ ఒక్క సినిమా హీరోస్, వీళ్ళిద్దరు వేరే వేరే సినిమా హీరోలు కాదు, ఇద్దరు మల్టీ స్టార్ హీరోస్ అనమాట, ఒకటే సినిమాకి పనిచేస్తున్నారు. కానీ అవి రెండు ఒక్కొక్క హీరోకి ఒక్కొక్క రోల్ ఉన్నట్టు ఈ రెండింటికి వేరే వేరే డిఫరెంట్ రోల్స్ ఉంటాయి. ఇప్పుడు స్టెమ్మింగ్ అంటే ఏం చేస్తాయంటే ఈ రూల్ బేస్డ్ పనిచేస్తాయి అనమాట. స్టెమ్మింగ్ అనేది రూల్ బేస్డ్ పని. దీని చాపింగ్, ఇప్పుడు చాపింగ్ అంటే ఇట్లా వెజిటేబుల్స్ కట్ చేస్తాం కదా, ఏం చేస్తుంది, చాపింగ్ చేస్తుంది. ఏం చాపింగ్ చేస్తుంది, వెజిటేబుల్స్ కట్ చేయదు, సఫిక్సెస్ని కట్ చేస్తుంది. సఫిక్సెస్ కట్ చేసి దాని బేస్ వర్డ్ని తీసుకొస్తుంది. ఆ బేస్ వర్డ్ని స్టెమ్ అంటారు. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. నీ ప్రాసెస్ ఎట్లా జరుగుతుంది అంటే ఇట్స్ ఎ క్రూడ్ హిస్టరీ, ఇట్ డస్ నాట్ కాంటెక్స్ట్ గురించి ఇదేం పెద్ద ఆలోచించదు, దాని యాక్చువల్ మీనింగ్ ఆఫ్ ద వర్డ్ గురించి ఆలోచించదు. అది దాని సఫిక్స్ని తీసేస్తుంది. ఇవ్వండి నీకు స్టెమ్ కావాలన్నా కదా, రూట్ బేస్ వర్డ్ అడిగినావు కదా తీసుకో అంటుంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు స్టడీస్, స్టడీయింగ్, స్టడీడ్ కదా, ఇదేం చేస్తుంది, ఈ సఫిక్స్ అన్నిటినీ స్టెమ్ చేస్తుంది, కట్ చేసేసి స్టడీ అని తీస్తుంది అవుట్పుట్ స్టెమ్. ఈ బేస్ వర్డ్కి ఏమైనా మీనింగ్ ఉందా, లేదు, అసలు రియల్ వరల్డ్లో దానికి మీనింగే లేదు. సో ఈ స్టెమ్మింగ్కి పాపులర్ ఆల్గరిథమ్ పోర్టర్ స్టెమ్మర్. సో ఈ లిమిటేషన్ వచ్చేసరికి అట్లా ఎట్లా పడితే అట్లా పనిచేయదు. రైట్ సఫిక్సెస్ కట్ చేసి స్టడీస్, స్టడీయింగ్ స్టడీ నీ బేస్ వర్డ్ అని ఇయ్యేది. ఇదేంటంటే ఇది కొంచెం అడ్వాన్స్ ప్రాసెస్ అనమాట. ఇది వొకాబులరీ నీ మోర్ఫాలజికల్ అనాలిసిస్ని అంతా యూజ్ చేసి ఆ వర్డ్స్ ఒక మంచి బేస్ వర్డ్ని రిటర్న్ చేస్తుంది. ఆ డిక్షనరీలో వెతికి ఇక్కడ స్టెమ్ అంటారు కదా బేస్ వర్డ్ని, ఇక్కడ బేస్ వర్డ్ని లెమ్మా అంటారు. ఇదేం చేస్తుంది, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని కన్సిడర్ చేసుకొని ఆ వర్డ్ని తీసుకొస్తుంది, కరెక్ట్ లెమ్మని తీసుకొచ్చి. ఇప్పుడు సపోజ్ ఇక్కడ స్టడీస్ అనేది వర్బ్, బెటర్ అనేది అడ్జెక్టివ్, గుడ్, వాస్ అనేది వర్బ్. సో బెటర్ ఈజ్ అ కంపారేటివ్ ఫార్మ్ ఆఫ్ గుడ్. సో దానికి అది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఐడియా ఉంది కాబట్టి అదంతా అర్థం చేసుకొని మంచి బేస్ వర్డ్ ఇస్తుంది అనమాట. కీ డిఫరెన్స్ ఏంటంటే లిమిటైజేషన్ రియల్ వరల్డ్ డిక్షనరీ ఉన్న వర్డ్ని తీసుకొచ్చి ఇస్తుంది, కరెక్ట్ వర్డ్ ఇస్తుంది. వేరే స్టెమ్మింగ్ అనేది ఇయ్యదు, అట్లా డిక్షనరీ ఉన్న వర్డ్ ఇయ్యదు, ఏదో సఫిక్స్ తీసేస్తుంది, స్టాప్ చేస్తుంది, బేస్ వర్డ్ని ఇస్తుంది. సో లిమిటైజేషనే మంచిది, కానీ కంప్యూటేషనల్గా చూసుకుంటే లిమిటైజేషన్ అనేది కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. కాంపిటేషనల్గా ఎక్స్పెన్సివ్ లిమిటైజేషన్ అనేది స్టెమ్మింగ్తో కంపేర్ చేస్తే. ఇక్కడ ఫ్యూచర్స్ అన్నది స్టెమ్మింగ్ అనేది ఏం చేస్తుంది, సఫిక్సెస్ని చాప్ చేస్తుంది. వేరే లిమిటైజేషన్ ఏం చేస్తుంది, వొకాబులరీ కాంటెక్స్ట్ని అర్థం చేసుకొని ఆ బేస్ వర్డ్ని ఇస్తుంది. అవుట్పుట్ స్టెమ్ అంటారు, దీంట్లో బేస్ వర్డ్ని లెమ్మ అంటారు. లెమ్మ అనేది రియల్ వరల్డ్లో ఒకటి ఉంటుంది. వేరే ఈ వచ్చే బేస్ వర్డ్ రియల్ వరల్డ్లో ఏమి ఉండదు, డిక్షనరీలో ఉండదు. ఇప్పుడు స్టడీకి దీనికి ఏమైనా ఉందా డిక్షనరీలో మీనింగ్, అట్లా అనమాట. వేరే స్టెమ్మింగ్ అనేది చాలా స్పీడ్, ఏముంది సఫిక్స్ కట్ చేయాలి, ఇవ్వాలి బేస్ వర్డ్, ఈ ఫాస్ట్ ఉంటుంది. కానీ లిమిటైజేషన్ అది అర్థం చేసుకొని పాస్ ఆఫ్ స్పీచ్ ట్యాగింగ్ చేసి అంతే చేయాలి కాబట్టి కొంచెం స్లో, డిక్షనరీలో పెట్టుకోవాలి. మళ్ళీ కాంప్లెక్సిటీ పరంగా చూసుకుంటే దీంట్లో సింపుల్ రూల్స్ ఉంటాయి, వేరే ఇక్కడ కాంప్లెక్స్ ఉంటుంది. ఇంకా ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ లిమిటైజేషన్ అనేది, ఇంకా రిక్వైర్డ్స్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ట్యాగింగ్ అట్లా.